జై శ్రీకృష్ణ అండి. ఎలా ఉన్నారండి? ఎన్‌జీ మెంబర్స్ అందరూ కూడాను. చాలా రోజుల నుంచి నాకొక డౌట్ అండి. అంటే ఏం చెప్తుంటారంటే డౌట్ ఎందుకొచ్చింది అంటే, "మేడం మేము కిందన కూర్చోలేం." ఎందుకు కూర్చోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. పోనీ ఏమైనా నీస్‌కి సర్జరీ అయిందా అంటే సర్జరీ ఏం కాదు. జనరల్‌గానే కూర్చోలేకపోతున్నారు. సో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ అండి. హౌ టు చెక్ యువర్ ఫిట్‌నెస్. వితౌట్ ఎనీవన్ సపోర్ట్, వితౌట్ ఎనీ థింగ్స్ సపోర్ట్. మనం చక్కగా కూర్చొని అలాగే పైకి లేస్తే ముందు మనం ఫిట్‌గా ఉన్నాము అని ఒక అర్థం. చూడండి వీళ్ళిద్దరూ ఇప్పుడు చేసి చూపిస్తారు. ఎలా కూర్చుంటారో. సపోర్ట్ లేకుండా మళ్ళీ నిల్చోవటం. ఓకే. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ అండి. ఆర్గాన్‌కి ఏ ఆర్గాన్ మనకి స్ట్రెస్ అవుతుందో ఆ ఆర్గాన్‌కి మళ్ళీ మనం రిలీవ్ చేసేటట్టు ఎలా చేస్తారంటే ఇలా చూడండి. అలా 2 కాళ్ళు కొంచెం దూరం దూరంగా పెట్టి ఫస్ట్ రైట్ వైపు అలాగే లెఫ్ట్ వైపు కొంచెం మనం ఇలా ఒరుగుతూ మన వెయిట్‌ని 2 వైపులా కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తే మీరు లేచి కూర్చునేటప్పటికి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ స్ట్రెస్ రిలీజ్ అవ్వటానికే ఈ ఎక్సర్‌సైజ్ అనమాట. ప్రతి ఒక్క ఆర్గాన్‌కి కూడాను మనం స్ట్రెస్ నుంచి రిలీజ్ చేయడానికే ఈ పర్టిక్యులర్ ఒక 1 బై 1 ఎక్సర్‌సైజెస్ అండి. సో, ఇలా చేసిన తర్వాత చిన్నగా అనమాట. సో రైట్ బ్రెయిన్ మనం జనరల్‌గా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటాం. రైట్ బ్రెయిన్ ఎందుకు ఓపెన్ చేయాలి అంటే, మన మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే మన బాడీలో ఉండే బ్యాలెన్స్ కూడా మనకి ఈక్వల్‌గా ఉంటుంది. అలా మన రైట్ బ్రెయిన్ ఓపెన్ అవ్వాలి అంటే ఇట్లాగా ఈ స్ట్రెస్ రిలీజింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. సో, ఎప్పుడైతే మనం ఎక్సర్‌సైజ్ చేస్తున్నామో దాని మీద మనం కాన్సంట్రేట్ చేయకుండా ఉండాలంటే జాయ్‌ఫుల్‌గా ఉండాలి. కొంచెం నవ్వుతూ చేయాలి. అలాగే సెకండ్ టైప్. మనం ఏమనుకుంటామంటే లెఫ్ట్ హ్యాండ్‌తో రాస్తే మనకి రైట్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. రైట్ హ్యాండ్‌తో రాస్తే లెఫ్ట్ బ్రెయిన్ ఓపెన్ అవుతుందని. జనరల్‌గా మనందరికీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఓపెన్‌లోనే ఉంటుంది. సో, 100% మనం లెఫ్ట్ బ్రెయిన్‌తో థింక్ చేస్తా ఉంటాం. కాబట్టి ఏంటంటే ఓవర్‌కమ్ అవుతున్న లెఫ్ట్ బ్రెయిన్ స్ట్రెస్‌ని కొంచెం రైట్‌కి మనం షేర్ చేసుకోవడం వల్ల మనకి బావుంటుంది. అంటే సైమల్టేనియస్‌గా ఈళ్ళు 2 పనులు ఒకేసారి చేస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్‌ని మనం క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైస్‌లో తిప్పుతూ, అలాగే రైట్ హ్యాండ్‌తో చిన్న చిటికెలనమాట. ఈ రెండిటిని కూడా ఒకేసారి చేస్తూ స్ట్రెస్‌ని ఎక్కడ కూడా మనం మొహం మీద కనిపించకుండా చేస్తామనమాట. అలాగే ఏంటంటే, ఇందాక మనం లెగ్ ఎక్సర్‌సైజెస్‌లో అలా రైట్ బ్రెయిన్ ఓపెన్ అవ్వటానికి చేశాం కదా! అలాగే ఇప్పుడేంటంటే ఫింగర్స్‌తో ఇలా రైట్ హ్యాండ్‌ని కిందకొచ్చేటట్టు ఈ 2 థంబ్ ఫింగర్స్‌ని మనం ట్విస్ట్ చేస్తూ, మొత్తం అన్ని ఫింగర్స్‌ని కూడా రివర్స్‌లో మనం జాయిన్ చేయాలి. సింగిల్‌గా వాళ్ళు జాయిన్ చేస్తున్నట్టు. చేస్తూ లిటిల్ ఫింగర్ మీద మనం పెట్టి మళ్ళీ ఆ లిటిల్ ఫింగర్ అనేది ఓపెన్ అవ్వకుండా మళ్ళీ థంబ్ ఫింగర్‌కి తీసుకొచ్చి జాయిన్ చేసి ఫ్లవర్‌లా. ఓకేనండి. దిస్ ఇస్ ద బెస్ట్ వే. అంటే మీరు ఇంట్లో జనరల్‌గా ఇక్కడ ఏదైనా వస్తువు పెట్టి మర్చిపోతా ఉంటారు కదా! అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెమరీ పవర్ పెరుగుతుంది. స్పెషల్లీ పిల్లలకండి చదువుకునేటప్పుడు మెమరీ ఉండడం గురించి. అలాగే పిల్లలేంటి ఇప్పుడు అందరం కూడా ప్రతి విషయాన్ని మర్చిపోతున్నాం కాబట్టి ఇట్లా ఈ ప్రాక్టీసెస్‌ని మనం రోజు 5 టైమ్స్ చేయడం వల్ల మనకి రైట్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఎనర్జిటిక్‌గా ఉంటాం. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఫింగర్స్. ఈ ఫింగర్స్‌ని చూడండి. మనం జనరల్‌గా ఏంటంటే ఇది మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. బట్ ఏంటంటే కొంచెం ప్యాటర్న్ మార్చి థంబ్ ఫింగర్‌ని మనం డిపెండ్ చేసుకొని ప్రతి ఫింగర్‌ని కూడా థంబ్ ఫింగర్‌తో పెడుతూ స్టెప్స్ మనం అలా యేసుకుంటూ వెళ్ళడం వల్ల. ఇది జస్ట్ మనం రోజు కూడా 5 మినిట్స్ చేస్తే ఇది చాలా మిరాకిల్ అండి. చాలా అద్భుతాలు చేస్తోంది. ఈ 2 రెగ్యులర్‌గా మీరు ప్రాక్టీస్‌లో పెట్టుకుంటే ఏజ్‌తో సంబంధం లేకుండా గుడ్ మెమరీ ఒక్కటే కాకుండా స్ట్రెంత్ కూడా వస్తుందనమాట. సో, ఇది ఈ వీక్ ప్యాటర్న్ అండి. ఈ వీక్‌లో ప్రతి ఒక్కరు కూడాను నిల్చొని, కూర్చొని అలాగే సపోర్ట్ లేకుండా లేవడానికి ట్రై చేయండి. అలాగే ఏంటంటే ఆ నిల్చొని కూర్చునేటప్పుడు స్ట్రెస్ పడుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ పడకుండా ఆర్గాన్‌కి స్ట్రెస్ రిలీజ్ ఎక్సర్‌సైజెస్, రైట్ బ్రెయిన్ ఓపెన్ ఎక్సర్‌సైజెస్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా అండి. కనెక్ట్ విత్ నేచర్స్ గిఫ్ట్. థాంక్ యూ. జై శ్రీకృష్ణ.